అనంతపురం జిల్లా పని ఒత్తిడి తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా పలువురు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడడంపై గుత్తి పట్టణ సచివాలయ సిబ్బంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన తమ సహచర ఉద్యోగులకు నివాళులర్పిస్తూ పట్టణంలో భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. చేతుల్లో కొవ్వొత్తులు పెట్టుకుని మౌనంగా సాగిన ఈ ర్యాలీలో ఉద్యోగుల ఆవేదన స్పష్టంగా కనిపించింది. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు మాట్లాడుతూ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరంతరం సర్వేలు, పెన్షన్ పంపిణీ వంటి పనుల్లో తాము రాష్ట్రంలోని ముందంజలో ఉన్నామని, ప్రభుత్వం మెచ్చుకుంటుందని, కానీ మరోవైపు సచివాలయాల్లో ఉండడం లేదంటూ నిందలు వేయడం సరికాదని మండిపడ్డారు. అవినీతిలు ఎవరు చేస్తున్నారో నిజానిజాలు తెలుసుకోకుండా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా సామూహికంగా అందరిపై నిందలు వేయడం వల్ల ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగంలో చేరి 6 ఏళ్లు పూర్తయినప్పటికీ ఇంతవరకు తమకు ఎటువంటి ఇంక్రిమెంట్స్ కానీ, ప్రమోషన్లు కానీ కల్పించలేదని వారు ఆరోపించారు. ఎంత చీప్గా కనిపిస్తున్నామో మాకు అర్థం కావడం లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ప్రభుత్వం ఖచ్చితంగా మా సమస్యలన్నీ పరిష్కరించాలని మేము కోరుతున్నామండి. మా తరఫున మా సచివాలయ వ్యవస్థలో కుటుంబంలో ఉన్న మేమందరం మా తరఫున మేమందరికీ నివాళులు అర్పిస్తున్నామండి. ఇక మీదైనా మరణాలన్నీ ఆగాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. టార్గెట్లు పెడుతూ 20 చేయాలి, 30 చేయాలి, 50 చేయాలి, చేయకుంటే సస్పెండ్ చేస్తాం, లేకుంటే ఉద్యోగం నుంచి తొలగిస్తాం. ఇలాంటి తీవ్రమైనటువంటి ఒత్తిడి కలగజేయడం వల్ల చాలామంది భయాందోళనకు గురయ్యి వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగలేక ఏమవుతామో ఏమనే ఉద్దేశంతో భయపడి విపరీతంగా చనిపోవడం అనేది జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వంగా చనిపోవడం జరుగుతుంది. ప్రభుత్వానికి విన్నవించేది ఒకటే, ఒక్కసారి సచివాలయాల్లో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలని మీరు దృష్టిలో పరిగణించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎన్నికల్లోకి రాకముందు మీరు ఏమి ఇచ్చారు, మీకు ఏమి కల్పిస్తామన్నారు. స్వయాన ఎమ్మెల్సీ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు, మంచి ప్రజ్ఞావంతులు ఉన్నారు, అత్యధిక క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, వీరికి సరైనటువంటి ప్రమోషన్స్ కల్పించి మంచి ఇది చేస్తామన్నారు. వీరి యొక్క శాలరీస్ అటెండర్ కంటే తక్కువ స్థాయిలో ఉన్నారని ఎన్నోసార్లు చెప్పారు. కానీ గెలిచిన తర్వాత ఏం జరుగుతుంది అని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. లోకేష్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, సచివాలయంలో చాలా సమస్యలు ఉన్నాయి, వాటిని తీర్చుతామని. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. స్వయాన సీఎం గారే చాలా సందర్భాల్లో పెన్షన్లలో కానీ వివిధ రకాలైనటువంటి సర్వేల్లో చాలా ముందంజలో ఉన్నామని చెప్పి చాలా సందర్భాల్లో మెచ్చుకుంటూనే మరుసటి రోజే మళ్ళా సచివాలయంలో ఎవరు ఉండడం లేదు, టార్గెట్లు రీచ్ కావడం లేదు, ఐవీఆర్ఎస్ కాల్స్లో చాలా అవినీతికి పాల్పడుతున్నారని చెప్పి చేస్తున్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఎవరు లంచాలు తీసుకుంటున్నారో వాళ్ళని బయట పెట్టి ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉందని తెలిస్తే సరిపోతుంది. కానీ సచివాలయాలు మొత్తము తీసుకుంటున్నారంటే ఈరోజు పెన్షనర్స్ వచ్చి ఎంక్వైరీ చేయండి, ఎంతవరకు తీసుకుంటారు, ఎంతవరకు లేదని. ఏ వ్యవస్థకు లేనటువంటివన్నీ కూడా సచివాలయ వ్యవస్థ మీద రుద్దుతున్నారు. దీనివల్ల అత్యంత ప్రజ్ఞావంతులు ఉండి అధికమైనటువంటి నాణ్యత కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా చనిపోవడం అనేది జరుగుతుంది. వాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఒకటి, 6 సంవత్సరాలైంది, ఇంతవరకు మా నోషనల్ ఇంక్రిమెంట్లు కానీ, మా ప్రమోషనల్ ఛానల్ కానీ ఏవీ లేవు. సచివాలయంలో ఎన్ని ఖాళీ పోస్టులు ఉంటే అంతే పెట్టి ఒకరిద్దరి మీద ప్రెజర్ పెట్టి చేస్తున్నారు తప్ప దాని వైపు సరైనటువంటి అడుగులు వేసి మా మీద విపరీతమైనటువంటి పోకడి ద్వారా ఇంకా వివిధ రకాల భారాలు, ఒక సర్వే పెడతాము, సంవత్సరానికి 2 సర్వేలు పెడతామన్నారు. కానీ సర్వేలు దాదాపు ఇప్పటికి 27 సర్వేలు అయినాయి. సర్వేలు తగ్గించడం లేదు. గతంలో కరోనా టైంలో మాత్రమే మా వాళ్ళు చనిపోయినారు. ఇప్పుడు ఎటువంటి ఆపత్కర విపత్కర పరిస్థితులు ఏమీ లేవు, కానీ ఇప్పుడు 20 మంది చనిపోయినారు. దీని మీద ఎంక్వైరీ చేయండి మీరు కావాలంటే. కాబట్టి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ చనిపోయినటువంటి కుటుంబాలకి న్యాయం చేయండి. న్యాయం చేయకపోతే అతి చిన్న ఉద్యోగస్తులు వారి కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడి వారి యొక్క మానసిక శోభనంతా కూడా చూస్తారు. మీరు గతంలో అన్నారు, ఒక పెద్ద డాక్టర్ చనిపోతే ఆ యొక్క శోభ ఎంతో కనపడిందని చెప్పి మీరు మాట్లాడారు. ఈరోజు సచివాలయంలో చిన్న ఉద్యోగస్తులు వందలాది కొట్టి చనిపోతున్నారు. వారి కుటుంబాలు ఎంత బాధపడతాయి, వారి శోభ ఎంత ఉంటుందో మీరు దయచేసి ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. కొంతమంది అధికారులు కనీసం సర్వేల ఎంత వచ్చి చూస్తే వారికి తెలుస్తుంది ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి, దాన్ని ఎంత అడగాలి, ఎంత టైం తీసుకుంటుంది, ప్రజలు ఎంత సహకరిస్తున్నారు, ఎంతమందికి ఇష్టం ఉందని చూస్తే అర్థమవుతుంది. కానీ అవన్నీ చూడకుండా గంటకి రిపోర్టు పెట్టండి, అర్ధగంటకి రిపోర్టు పెట్టండి, సాయంత్రం లోపల ఇన్ని చేయండి అన్ని చేయండి అని చెప్పి డైరెక్ట్గా ఫోన్ కాల్స్ ద్వారా, వీడియో కాల్స్ ద్వారా అడుగుతున్నారు తప్ప గ్రౌండ్ లెవెల్ రియాలిటీ చూడడం లేదు. పల్లెల్లో ఒక సచివాలయానికి 4 పల్లెలు ఉంటాయి. ఒక్కొక్క పల్లెకు వచ్చేసి దాదాపు 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దాదాపుగా సచివాలయం
సచివాలయంలో 70% లేడీస్ పనిచేస్తున్నారు. మీరు ఇళ్ళకి పోతే కొన్ని చోట్ల తాగిన వాళ్ళు, కొంతమంది మానసిక ప్రవర్తన సరిగా లేని వాళ్ళు, వాళ్ళ మీద ఎలాంటి బిహేవియర్ చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, సచివాలయంలో మాకు ఏవైతే విధులు కేటాయించారో అవి మేము ఏమైనా తప్పు చేస్తే దాని మీద యాక్షన్ తీసుకోండి. అనవసరమైనటువంటి సర్వేలు తీసుకొని వచ్చి ప్రజలకి మాకు ఇబ్బంది కల్పించవద్దని చెప్పి చనిపోయిన వారి యొక్క ఆత్మకి మీరు మనస్ఫూర్తిగా శాంతి కలగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఖచ్చితంగా వారికి న్యాయం చేయడానికి మీడియా మిత్రులకు, అన్నకి, తరగతి మా పోలీస్ సిబ్బందికి సహకరించి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటారు.